చాప్టర్ 7 వైఖరి. ఇప్పుడు మీరు రిలాక్సేషన్, ధ్యానం, నిర్మలీకరణ, ప్రార్థన అనే ఈ 4 హార్ట్ఫుల్నెస్ సాధనలను ప్రతిరోజు చేస్తున్నారని అనుకుందాము. సాధారణంగా మనలో చాలామందికి ఈత, క్రీడలు, సంగీత వాయిద్యం, అందమైన చేతివ్రాత, గుండె ఆపరేషన్లు లేదా ధ్యానం లాంటివి ప్రతిరోజు చేస్తూ ఉన్నప్పుడు అవి పదే పదే చేసే ప్రక్రియల్లా మారతాయి. వాటిని ఎప్పుడూ ఒకే విధంగా యాంత్రికంగా చేస్తూ ఉంటాము. ఏదైనా పనిని సజీవంగా మార్చి ప్రకంపనను సృష్టించేది ఏమిటి? అది మన వైఖరి, ఆసక్తి. విజయానికి 95% కారణం మన వైఖరే. ప్రేమ, వినమ్రత, ప్రార్థనాపూర్వక వైఖరులు నాకు ఎంతగానో సహాయపడ్డాయి అని నేను తెలుసుకున్నాను. దీనిని ఇలా ఆలోచించండి. ఒక అమ్మాయిని మొదటి రోజే సినిమాకు రమ్మని మీరు అడిగారనుకోండి. ఆమెను కలుసుకోవాలని మీరు ఎంతో ఆత్రంగా ఉంటారు. అందుకని 1 గంట లేదా అంతకంటే ముందే అక్కడికి చేరుకుంటారు. మనస్సులో ఎంతో ఉత్సాహం, ఉద్వేగంతో ఆమె రాక కోసం ఎదురు చూస్తారు. కానీ మీరు ఇంతగా ఎదురు చూస్తున్న సినిమా ప్రారంభమయ్యే 5 నిమిషాల ముందు వరకు ఆమె రాదు. అప్పుడు ఏమని అనిపిస్తుంది? అప్పుడు మీకు క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది. మీరు ఎంతో అసహనంగా ఉంటారు. ధ్యానానికి కూడా మీలో అలాంటి అసహనము, ఉత్సాహము, తపన ఉన్నాయా? ధ్యానంలో అంతర్ముఖమై ఉన్న మీరు మీలోని ఆ అంతరాత్మను కలిసేందుకు అంతటి ప్రేరణ అనుభూతి చెందుతారా? అలాంటి వైఖరి ధ్యానానికి జీవం పోస్తుంది. మీరు నిద్రపోయే ముందు రేపు ఉదయం చేయబోయే ధ్యానాన్ని గురించి తలుచుకోండి. రేపు ఉదయం నిన్ను కలుసుకునేందుకు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాను అని మీరు మీ ఉన్నత ఆత్మకు సూచించండి. మీ ద్వారా ప్రవహిస్తూ ఉన్న ప్రాణాహుతి, సంస్కారాలు, ప్రతి దాని ఎరుక మీకు కలిగేలా ఆసక్తితో సాధన చేయండి. సంస్కారాలు మీ నుండి బయటకు వెళ్ళిపోయే ముందు వరకు అవి మీవే కాబట్టి అవి వెళ్ళిపోయిన తర్వాత తేడాను అనుభూతి చెందండి. స్వయంగా సాధన పట్ల తపన, అభిరుచి, అవిశ్రాంతత కలిగేందుకు అది ఎంతగానో సహాయపడుతుంది. లేదంటే అది కేవలం శ్రమ, నిస్సారమైన యాంత్రికమైన చర్య మాత్రమే కాగలదు. అప్పుడు దానికి విలువేమీ ఉండదు. పొలంలో పనిచేసే కూలి చాలా కష్టపడి తన రోజువారీ భత్యాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు. కానీ అతడు తాను నిరంతరంగా పనిచేస్తూ ఉండడాన్ని గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. అతడు రోజంతా పనిచేస్తూ ఉండవచ్చుగాక, కానీ ప్రతిరోజు వ్యాయామశాలకు వెళ్ళి అక్కడ కేవలం 1 అరగంట సేపు వ్యాయామం చేసే వ్యక్తికి పెరిగిన కండరాల్లా రోజంతా శ్రమపడి పనిచేసిన కూలీకి రావు. ఇదంతా వైఖరికి సంబంధించిన విషయం. మీరు చేస్తున్న సాధన కేవలం యాంత్రికమైనదే అయినప్పుడు, అబ్బా, నేను నిద్రలేచి మేల్కొని ధ్యానం చేయాలి అని అనుకుంటే, లేదా వేరొకరిని సంతృప్తిపరచడానికి మాత్రమే మీరు చేస్తే మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. కాబట్టి అప్పుడు అలా చేయవలసిన అవసరము ఎంతమాత్రమూ లేదు. మీరు ఏమి చేసినా దానిని ఖచ్చితంగా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా చేయండి. మీరు నిజంగా ధ్యానాన్ని ఆనందిస్తే ఆ రోజంతా మీరు ధ్యానాన్ని పదే పదే చేయగలరు. అలాగని మీరు వేరే పనులు మానుకోనవసరం లేదు. కానీ ప్రతిరోజు ఉదయాన్నే ఒకసారి ధ్యానం చేస్తే చాలు అనుకుంటూ మీకై మీరు పరిమితిని విధించుకోవలసిన అవసరం లేదు. దైనందిన కార్యక్రమం. ఇన్ని సంవత్సరాలుగా నేను నా మార్గదర్శుల నుండి మరో ముఖ్యమైన వైఖరిని నేర్చుకున్నాను. అది నాకు నా ధ్యానాన్ని మరింత లోతుగా సాధన చేసి దానిని సజీవంగా ఉంచడంలో తోడ్పడింది. స్వయం చలనం, ఆటోమాటిజం.
స్వయం చలనం అంటే ఏమిటి? ఈ స్వయం చలనానికి 2 అంశాలు ఉన్నాయి. మొదటిది, నా ధ్యాన స్థితిని ఏ క్షణంలోనైనా కళ్ళు తెరిచి కూడా తిరిగి పొందడాన్ని నేను నేర్చుకున్నాను. ఇక రెండవది, నా సాధనలో ఒక జీవ సంబంధమైన గడియారాన్ని, బయోలాజికల్ క్లాక్ ఏర్పరచుకునేందుకు ప్రతి దానికి నిర్దిష్టమైన సమయాలను నిర్ణయించుకున్నాను. ఈ జీవ సంబంధమైన గడియారం అంటే ఏమిటి? 1990లో డాక్టర్ ఇవాన్ పావ్లోవ్ అనే ఒక రష్యా దేశపు శాస్త్రవేత్త జరిపిన నిర్దిష్టమైన ప్రవర్తనా ప్రయోగాలను గురించి బహుశా మీరు వినే ఉంటారు. ఆయన నిర్వహించిన ఒక ప్రయోగంలో ప్రతిరోజు ఒకే సమయంలో గంట కొట్టి కుక్కలకు ఆహారం పెట్టేవాడు. కొన్ని రోజుల పాటు కుక్కలకు అది అలవాటు చేశాడు. తరువాత ఒకరోజు గంట కొట్టి వాటికి ఆహారం పెట్టలేదు. దానితో ఆ కుక్కలకు పిచ్చి పట్టినట్లయి అరవడం మొదలుపెట్టాయి. విపరీతంగా చొంగ కార్చుకోవడం ప్రారంభించాయి. ఇది దానికి సంబంధించి నేర్చుకున్న స్పందన. మనం కూడా ప్రతిరోజు ఒకే సమయంలో ధ్యానం చేయడం వలన దానికి సంబంధించిన స్పందనను పెంపొందించుకుంటాము. కొన్నాళ్లకు మనం ధ్యానంలో కూర్చున్న వెంటనే సులువుగా ధ్యానంలోకి వెళ్ళిపోతాము. ఎందుకంటే మనం దానికి అలవాటు పడిపోతాము కాబట్టి. ఇది ధ్యానానికి ఒక సమయాన్ని నిర్దిష్టపరుచుకుని దానికి కట్టుబడి ఉండటం అంత సులభం. అది ఉదయం 6 గంటలు కావచ్చు, 7 గంటలు కావచ్చు, లేదా మీకు అనువైన ఏ సమయమైనా కావచ్చు. ఆ సమయాన్ని నిర్దిష్టంగా పాటించడం ముఖ్యం. ఒకరోజు ఉదయం 8 గంటలకు, మరో రోజు 9 గంటలకు, ఇంకో రోజు 6ంటికి, మరో రోజు తెల్లవారుజామున 3ంటికి, ఒకరోజు 1 గంట సేపు, మరో రోజు 2 గంటల సేపు కాకుండా ప్రతిరోజు ఒకే నిర్ధారిత సమయంలో నిర్దిష్టమైన వ్యవధి ప్రకారం సాధన చేయాలి. అప్పుడు కొంతకాలానికి గంట కొట్టి ఆహారం పెట్టకపోతే ఆ కుక్కలు ఎలాగైతే అనుభూతి చెందాయో మీరు కూడా ఆ నిర్దిష్ట సమయంలో ధ్యానం చేయలేకపోతే అదే విధమైన అనుభూతి పొందుతారు. అదే కీలకం. మీరు ఏ ఏ సమయాల్లో ధ్యానం చేసుకుంటారో తెలిసినప్పుడు ఇతరులు కూడా మీ దైనందిన కార్యక్రమాన్ని గౌరవించి అందుకు మీకు అవకాశం ఇస్తారు. మీరు ఉదయమే 6 గంటలకు ధ్యానం చేసుకుంటారని ఒకసారి మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు తెలిస్తే వాళ్ళు ఆ సమయంలో మీ ధ్యానానికి భంగం కలిగించరు. కానీ మీరు ఇష్టమొచ్చిన సమయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉంటే మీరెప్పుడు ధ్యానం చేసుకుంటారో ఎవరికీ తెలియదు కాబట్టి వాళ్ళు మీ ధ్యానానికి భంగం కలిగిస్తారు. భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో ఒక గ్రామంలో నేను పెరిగాను. ఉదయం సూర్యోదయం అయిన తర్వాత పశువులను మేత కోసం గ్రామం నుండి పొలాలలోనికి వదిలేస్తారు. సాయంత్రం అవన్నీ ఒక్కటిగా కలిసి గ్రామంలోనికి తిరిగి వస్తాయి. ప్రతి ఒక్కటి తన వీధిని, ఆ వీధిలోని తన కొట్టాన్ని, పశువుల పాకను, రాత్రి దానిని కట్టే రాటను గుర్తుపట్టి అక్కడికి చేరుకుంటాయి. అవి పొరపాటున కూడా వేరే ఎక్కడికి వెళ్ళవు. అవి తప్పు చేయవు. అవి తమ ఇంటికి, తమ రాట దగ్గరికే వెళతాయి. మనం కూడా ధ్యానానికి ఒక ప్రదేశాన్ని నిర్దిష్టపరుచుకోగలము. మనకు ఒకసారి ఉదయం సోఫాలోనూ, తర్వాత మంచం మీద, ఆఫీసుకు ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు ప్రయాణిస్తున్న రైలులోనూ ధ్యానం చేసుకునే అలవాటు ఉంటుంది. కానీ ఒక నిర్దిష్ట ప్రదేశంలోనే ధ్యానం చేస్తూ ఉంటే అది చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ఆ ప్రదేశంలో వాతావరణం రాను రాను మెరుగుపడుతుంది. అప్పుడు మనం అక్కడ కూర్చున్నప్పుడు ధ్యానం చేయడం చాలా సులభం అవుతుంది. పశువుల్లా మనము తెలివైన వారమే అయితే మనము ఒక చోటును నిర్ధారించుకుంటాం.